ఒక ఫెయిల్యూర్ ఎంత బలమైన మనిషికైనా సరే లోపల ఒక చిన్న భయం పుట్టించగలదు. ఎగ్జామ్‌లో ఫెయిల్యూర్, జాబ్‌లో ఫెయిల్యూర్, బిజినెస్‌లో లాస్, రిలేషన్‌షిప్‌లో బ్రేకప్. ఇలా జరిగినప్పుడు కొన్నిసార్లు మనకొక డౌటొస్తుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? కానీ ఫెయిల్యూర్ గురించి శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం తెలుసుకుంటే మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. రవికుమార్ అనే యువకుడు పోలీస్ జాబ్ కావాలని కలలు కనేవాడు. ఉదయం 4 గంటలకు లేచి ప్రాక్టీస్ చేసేవాడు. ఫ్రెండ్స్ అందరూ ఔటింగ్‌కి వెళ్ళినా కూడా తను మాత్రం తన కలలు కన్న జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. అందరూ ఈసారి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు అన్నారు. కానీ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజు అతని నంబర్ లిస్ట్‌లో లేదు. ఆ విషయం తెలుసుకున్న రవికుమార్ తన లక్ష్యమే తన ఫ్యూచర్ అనుకున్న అతనికి జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఇంత కష్టపడ్డాను. ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను అని ఏడ్చాడు. కొన్ని నెలల పాటు కంటి నిండా నిద్ర లేదు. ఏదో తెలియని కోపం, బాధ తనని నిద్రపోనివ్వలేదు. కానీ కొంతకాలం తర్వాత అతను ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాడు. తనకు దొరికిన చిన్న జాబ్‌తో తన కెరియర్‌ని స్టార్ట్ చేశాడు. ఆ రోజు తను తీసుకున్న డెసిషనే తర్వాత అతనికి ఒక మంచి కెరియర్ ఇచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి చూసినప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఆ రోజు వచ్చిన ఫెయిల్యూర్ నన్ను నాశనం చేయలేదు. నన్ను మరో దారిలోకి నడిపించింది. దీని గురించి శ్రీకృష్ణుడు చెప్పిన సత్యమేంటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు కూడా భయపడ్డాడు. ఓడిపోతే, తప్పు జరిగితే అని ఆలోచించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? సుఖదుఃఖే సమయకృత్వ లాభలాభం జయాజయం. అంటే విజయం వచ్చినా, అపజయం వచ్చినా మనస్సును స్థిరంగా ఉంచు. ఎందుకంటే సక్సెస్ శాశ్వతం కాదు. ఫెయిల్యూర్ కూడా శాశ్వతం కాదు. 2 నీ జీవిత ప్రయాణాల్లో భాగాలు మాత్రమే. అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలుసా? మనం ఒక్కసారి ఫెయిల్యూర్ అవ్వగానే లైఫ్ ఫినిష్ అయిపోయింది అనుకుంటాం. కానీ చాలా సార్లు ఫెయిల్యూర్ అనేది ఒక ఫీడ్‌బ్యాక్. చూపి మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో చూపించే ఒక మిర్రర్. జీవితంలో ప్రతి ఫెయిల్యూర్ మనకు ఒక లెసన్ నేర్పడానికే వస్తుంది. ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి. ఫెయిల్యూర్ అంటే గేమ్ ఓవర్ కాదు. ఫెయిల్యూర్ అంటే మరోసారి బలంగా ప్రయత్నించు అని జీవితం ఇచ్చే మెసేజ్. అందుకే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను ఎందుకు ఓడిపోయాను అని అడక్కండి. ఫెయిల్యూర్ నాకు ఏం నేర్పుతుంది అని అడగండి. అదే శ్రీకృష్ణుడు చెప్పిన రెండో జీవిత సత్యం. గుర్తుపెట్టుకోండి. విజయం నిన్ను సంతోషపెడుతుంది. అపజయం నిన్ను బలంగా మారుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో లైఫ్ లెసన్‌తో కలుసుకుందాం.